హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బోనాజాలి. ఈరోజు అయితే మునక్కాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలా కొంచెం కందిపప్పు తీసుకొని ఉడికించుకోవాలండి. ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అయితే ఒక 2-3 సార్లు కడిగేసుకొని నేను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. ఈ కందిపప్పు ఉడికేలోపు పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా సరే మీరు హై ఫ్లేమ్లో ఎప్పుడూ వేయించుకోకండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంటే లోపల వరకు వేగుతాయి. లేదంటే హై ఫ్లేమ్లో అయితే పైన అయితే వేగిపోతాయి కానీ లోపల అంతా పచ్చిగానే ఉంటాయి. ఇలా హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి పల్లీలు ఎప్పుడు కూడా. నేనైతే ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటాను. పల్లీలు ఇలా వేయించుకున్నాక ఇప్పుడైతే మసాలా వేసుకుందాం. మసాలాకి ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పల్లీలు ఇందులో వేసుకున్నాను. తర్వాత అయితే వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న 2 లవంగాలు వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, కారం కొద్దిగా వేసుకుంటున్నాను. లవంగాలు వేసాను కదండి, కారం ఆల్రెడీ వస్తుంది కనుక అల్లం వేసాను కాబట్టి పిల్లలు ఉన్నారు, కారం ఉంటే తిన్నారు కనుక కొద్దిగా కారం వేసుకున్నాను. ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను. పసుపు కొంచెం, బాగా పండిన టమోటా ఒక చిన్నది కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు అండి, మా ఇంట్లో కొత్త చింతపండు అయిపోయింది. నేను ఉప్పు ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను కారంలోకి. ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకునేది, దీన్నంతా నిన్నగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది. కలర్ అయితే పసుపు కలర్లోకి రాలేదు, చింతపండు నల్లగా ఉండడం వల్ల కలర్ రాలేదండి. ఇప్పుడైతే కందిపప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. కందిపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో నీళ్ళన్నీ వంచేసుకొని తర్వాత అయితే ఒకసారి పాముకునేయాలి. అంటే పప్పు ఉండకుండా నున్నగా ఉంటే కనుక కూర కూడా చిక్కగా అవుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా పామేసుకోవాలి. ఆల్రెడీ నీళ్ళు వంచేసుకున్న దాంట్లోకి ఇక్కడ పామేసుకున్న పప్పునైతే ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో తిరగబాత అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫస్ట్, తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపట్లాడాక తర్వాత టమోటా ముక్కలు ఒక 2 వేసాను. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. మసాలా ఎంత వేగితే అంత బాగుంటుందండి. ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన వచ్చింది అనుకోండి అంటే అంత బాగుండదు. కమ్మగా వాసన అనేది రావాలి, మనకు స్మెల్ వస్తుంది కదా బాగా వేగితే, అలా రావాలి. నూనె అనేది ఇలా పైకి తేలుతూ వస్తే మనకు బాగా వేగినట్టండి కారం అనేది. ఇప్పుడైతే మునక్కాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు వేయలేదండి. ఉప్పు తక్కువగా ఉంటే కనుక ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. మునక్కాయలకు కూడా ఉప్పు పడుతుంది, ఆల్రెడీ వేసాను కాబట్టి. ఇలా బాగా మునక్కాయలను కలిపేయించుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తర్వాత అయితే మిక్సీ జార్లో మనం కారం పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఒక 2.5 మిక్సీ జార్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్కి మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇవి బాగా ఉడకాలి. ఉడికాక తర్వాత కందిపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, తర్వాత అది పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కాసేపు ఉడకాలి. మీకు కూర తొందరగా అయిపోవాలి అనుకుంటే మూత పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోని అవసరం లేదండి. ఇలా ఉడికించుకున్నాక ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి, అది వేసుకోవాలి. అది వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో, సరిపోయిందో లేదో అని చూసుకొని చేసుకోవాలి.
ఇలా ఉడికించుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి మునక్కాయ కూర. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.